ఈ మంచి సమయాన్ని ప్రభువు మనకు అనుగ్రహించేందుకై మనమందరం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మన జీవితములలో అద్భుతములు చేయు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మనము కని విని ఎరగని రీతిలో, మనము ఊహించని రీతిలో, ఊహించని స్థాయిలో మన జీవితంలో కార్యములు చేయు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వెన్నడూ ఊహించని కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. ఆమేన్. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తామా? నమ్మకం కొంచెం ఉన్నట్టుంది. మీరు హల్లెలూయా చెప్తే, దేవునికి స్తోత్రాలు చెప్తే రేకులు ఎగిరిపోయి ఏం పడాలి? స్లాబ్ పడాలి, సేవకులకు ఒక ఇల్లు పడాలి, వెనక ప్లాస్టింగ్ కావాలి, పనులు ముగించబడాలి, అన్నీ కావాలి. అంతకు మించి దేవుని రాకడ దగ్గర రావాలి. ఆమేన్. ఎంతమందికి ఆశ ఉంది రాకడ రావాలని? రాకడ రావాలన్న ఆశ ఎంతమందికి ఉంది? అయితే రాకడ వస్తే పోతామన్న ఆశ ఎంతమందికి ఉంది? ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు మన జీవితాల్లో మనం చూస్తున్న కష్టాలు, బాధలు, ఇబ్బందులు, కన్నీరు ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభువా తొందరగా రానా ఆయన అనటమా లేవా? ఎందుకు? ఆయన వస్తే ఈ బాధలన్నీ కూడా లేకుండా వెళ్ళిపోతాం కదా, ఆయనతో పాటు ఉంటాం కదా. యుగ యుగాలు ఆ ఆనందంలో ఉండాలి అని అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనము ఆయనకు నచ్చిన వారముగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళకు చేయి చెప్దాం. ఏం చెప్దాం? ఏం చెప్దాం? ఇందాకేం చెప్పిర్రు? మునుపెన్నడు నీవు చూడని గొప్ప కార్యాలు దేవుడు చేయుట నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. ఆమేన్, ఆమేన్. అలాగున జరుగునుగాక. హల్లెలూయా. విశ్వసించు, నిశ్చయంగా నీ జీవితంలో మునుపెన్నడు నువ్వు చూడని అద్భుతము నువ్వు చూడబోతున్నావు. ఈ 2025వ సంవత్సరం ముగింపులో ఖచ్చితంగా నీలో అటువంటి ఆశ ఉండి దానికి తగినట్టుగా నీవు జీవించగలిగితే 2025 ముగింపులోగా నిశ్చయముగా నీ జీవితంలో నీవు ఎన్నడూ చూడని ఒక అద్భుతమును నీవు చూడబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. అద్భుతము చూడాలి, అద్భుతమును పొందాలనే ఆశ మనలో ఉంటుంది, కానీ దానికి తగిన జీవితానికి తగినట్టుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అద్భుతమును పొందాలన్న ఆశ ఎంత దృఢంగా ఉంటుందో ప్రభువా అది నా జీవితంలో నెరవేర్చబడుట నా కన్నులారా నేను చూడాలి అని అంటే నేనేం చేయాలి ప్రభువా అనే ప్రశ్న మొదట వేసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అశుద్ధమైన గ్లాసులో శుద్ధమైన నీరు పోసి ఎవడు కూడా త్రాగడు. పరిశుభ్రత లేని పాత్రలో పరిశుభ్రమైన మంచి పరమాన్నమును వేసుకొని ఎవడు కూడా తినడు. నువ్వు శుద్ధమైన జలమును తాగాలి అన్నా, పరిశుభ్రమైన ఆహారమును భుజించాలి అన్నా, నువ్వు వేసుకునే పాత్ర కూడా పరిశుద్ధమైనదిగానే మార్చబడాలి. ఆ పాత్ర మనమైతే, పరిశుద్ధమైన కార్యము దేవునిదైతే, ఆయన పరిశుద్ధమైన కార్యము మనలో నింపబడాలి అని అంటే అశుద్ధమైన మన జీవితాన్ని శుద్ధముగా మార్చుకొనగలిగిన రోజే మనము ఆ అద్భుతాన్ని పొందగలుగుతాం. దేవుడు మన ఆశలు తీర్చునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మన ఆత్మీయ జీవితాల్లో మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నలుగురితో కలిసే విధానమును బట్టే మన యోగ్యత కూడా ఏంటనేది నిర్ణయించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నలుగురితో ఎలాగుంటున్నావు అనే దాన్ని బట్టే నీ యోగ్యత ఏంటో కూడా దేవుడు నీకు స్పష్టంగా తెలియజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రక్క మనిషితో మంచిగా మాట్లాడి ముఖం ఇటు తిప్పగానే నువ్వు ముఖం మార్చి ఏంటి అన్నట్టు కోపంగా చూసావు అనుకో, అది ఏమంటాం? పోనీ పైకి ఏమో మంచిగా నవ్వుతూ లోపల మొత్తం కూడా కత్తులు నింపుకున్నాం అనుకో, దాన్ని ఏమంటాం? చెప్పాలి. వేషధారులకు నువ్వెక్కడుంటావు? నీకంటూ ఒక స్థలం ఉంది, నీకంటూ ప్రదేశం ఉంది,
నీకంటూ ఒక ప్రాంతం ఉంది, నీకంటూ ఒక మంట వేడి చేస్తుంది, నీకంటూ మంచిగా సెగలు గక్కుతున్నటువంటి ఒక ప్రాంతం రా రా అని పిలుస్తుంది. అక్కడ నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు వేషధారిగా ఉంటేనే అక్కడికి పోతావు. ప్రభువా, నాకదొద్దు, నిత్య ఆనందములో నేను ఉండాలి, నేను, నా కుటుంబము, నా పిల్లలు, నా పరివారం అంతా కూడా నిత్య ఆనందములో యుగ యుగాలు అక్కడ నేను జీవించాలి ప్రభువా అని అంటే మనలో ఉన్న వేషధారణ జీవితం అంతా కూడా బయటికి వెళ్ళిపోవాలి. దేవుడు అలాగున చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వ్యక్తులముగా మనం మార్చబడాలి. బియ్యపు గింజ మరిగేటువంటి పాలతో కలిసిందనుకో ఏమైద్ది? చెప్పాలి, ఏమైద్ది? పాయసం అయింది. అదే బియ్యపు గింజ మరుగుతున్న నీళ్ళలో కలిసిందనుకో ఏమైద్ది? ఏమైద్ది? అన్నం అయింది. అదే బియ్యపు గింజ పసుపుతో కలిసిందనుకో ఏమైద్ది? దీవించే అక్షింతలు అవుతాయి. అదే బియ్యపు గింజ బొగ్గుతో కలిసిందనుకో ఏమైద్ది? అబ్బా, ఎవరో చెప్పింది, బాగా ట్రైనింగ్ బాగున్నట్టుంది. యేసు రక్తమే జయం. బియ్యపు గింజ బొగ్గుతో కలిస్తే చేతపడి చేయడానికి ఉపయోగిస్తారు. బియ్యపు గింజ పసుపుతో కలిస్తే దీవించడానికి అక్షింతలుగా మార్చబడతాయి. బియ్యపు గింజ మరిగే నీళ్ళతో కలిస్తే అన్నంగా మారుతాయి. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసంగా మారుద్ది. నువ్వు నలుగురితో కలిసే విధానాన్ని బట్టి నీ యోగ్యత కూడా చెప్పబడుతుంది. నువ్వు దేవునితో ఏ విధంగా మమేకమవుతున్నావు, నువ్వు దేవునిలో ఏ విధంగా ముందుకు సాగుతున్నావు, నువ్వు దేవునిలో ఎలాగున కొనసాగించబడాలని ఆశపడుతూ ఎలాగున అడుగులు వేస్తున్నావో అన్న దాన్ని బట్టే నీ జీవితం ఏంటో, నీ ఆత్మీయ స్థితి ఏంటో నిర్ణయించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకే బియ్యపు గింజ 4 విధాలుగా మార్చబడ్డప్పుడు నీ జీవితంలో కూడా నువ్వు దేవుని ద్వారా మేలులు, దీవెన, ఆశీర్వాదములు అనుభవించాలని ఆశపడుతున్న కోణంలో నువ్వు ఎలా రూపాంతరము చెందుతున్నావు అనేది కూడా ప్రాముఖ్యమైన విషయమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎలాగున రూపాంతరము చెందుతున్నావు అనేది కూడా అత్యంత ప్రాముఖ్యమైన విషయమే. నువ్వు రూపాంతరము చెంది దేవుని పోలికగా నువ్వు మార్చబడాలి అని అంటే, దేవుని సారూప్యములోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం. నలుగురితో ఎలా కలుస్తున్నావు అనేదే నీ యోగ్యతను నిర్ణయించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. సో అలాగున మన జీవితాల్లో దేవుని పోలికలోనికి, దేవుని సారూప్యములోనికి మనము మరల్చబడినట్లుగా, మనము రూపాంతరము చెందువారముగా మనము మార్చబడుదుముగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సరే, మంచిది. పరిశుద్ధ లేఖనం నుంచి ఒక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 27, 28 వచనాలు. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో మనం చూస్తున్న మాట అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 27వ వచనము ఆఖరి భాగం నుంచి 28వ వచనం గమనిస్తే అక్కడ చక్కటి మాట రాయబడి ఉంది. 27 ఆఖరులో ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాడు. ఆమేన్, హల్లెలూయా. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అని అంటే ఆయన నీకు నాకు సమీపముగా ఉన్న దేవుడు. ఆమేన్, హల్లెలూయా.
యెషయా గ్రంథంలో రాయబడిన మాట ఉంది కదా, తండ్రి అని పిలవగానే ఇదిగో నేను ఉన్నాను అని ఆయన జవాబిచ్చేవాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు పిలవడానికి సిద్ధపడితే నీ మాట వినడానికి ఆయన చెవియొగ్గి ఉన్న దేవుడు. నువ్వు ఎప్పుడైతే తండ్రి అని పిలవగలుగుతావో ఆయన ఇదిగో కుమారుడా కుమార్తె నేనున్నాను అని నీకు సమీపముగా ఉన్నటువంటి దేవుడు, నీ మొరలు ఆలకించేటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. హల్లెలూయా. అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనం తలంస్తున్న మాట, దేవుడు నాకు దూరం అయిపోయాడేమో. బుద్ధిమంతులమైతే మనం ఒప్పుకునే మాట అంటే నేను దేవునికి దూరం అయిపోయాను. దేవుని వాక్యము చేత కట్టబడుతూ దేవుని వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్న వారమైతే మనము చెప్పగలిగే మాట ఏంటంటే నేను దేవునికి దూరస్తునిగా మార్చబడుతున్నాను. దేవునికి నేను దూరముగా మార్చబడుతున్నానంటే కారణం ఏంటో ఎరిగిన వాడే మాట చెప్పగలుగుతాడు. కారణాలు ఎరిగి ఉండి కూడా కప్పిపెట్టుకోవాలనుకున్న వాడు ఏం చేస్తాడంటే దేవుడు నాకు దూరముగా వెళ్ళిపోయాడు, దేవుడు నన్ను పట్టించుకోవడంలో, దేవుడు నాకు దూరముగా ఉన్నాడు, దేవుడు నాకు దూరస్తునిగా మార్చబడుతున్నాడు, నన్ను పట్టించుకోవడంలో, నన్ను దృష్టించడం లేదు, నా మీద అసలు ఆయనకు కన్సర్నే లేదు అన్నట్టుగా చాలాసార్లు మనం పలుకుతాం. అలాగూ నువ్వు పలుకుతున్నావు అనంటే నీలో ఉన్న అతిక్రమమును నువ్వు దాచిపెడుతున్న వ్యక్తిగా మార్చబడుతున్నావు అని అర్థం. ఎప్పుడైతే నీలో నాలో ఉన్న అతిక్రమం అనగా దేవునికి విరుద్ధమైనవి ఏవైతే మనలో ఉన్నాయని మనము ఎరిగి, ప్రభువా ఇదిగో ఈ కారణము చేతనే కదా నేను నీకు దూరముగా మార్చబడుతున్నాను, ఈ కారణము చేతే కదా నేను నీకు దూరస్తునిగా వెళ్ళిపోతున్నాను, దయతో నువ్వు క్షమించను, తిరిగి మరలా నన్ను అక్కున చేర్చుకో అని ప్రార్థించగలిగిన వారముగా మార్చబడతాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్య భాగమే. తప్పిపోయిన కుమారుని జీవితాన్ని మనం గమనిస్తే వాడు దూరముగా వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? తండ్రి యొద్ద నుంచి. తండ్రిలో ఉన్నటువంటి తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని భాగంగా పంచుకొని వాడు దూరముగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారము చేశాడు, తన ఆస్తి అంతటి పోగొట్టుకున్నాడు, తినడానికి తిండి కూడా దొరకని స్థితిలోనికి మరల్చబడిన తరువాత అప్పుడు వాడు అంటున్నాడు, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు ఇదిగో తండ్రి నేను నీ ఎదుటను దేవుని ఎదుటను విరోధముగా పాపము చేశాను, ఇక మీదట నేను నీ కుమారుడు అనిపించుకుంటకు యోగ్యుడను కాను. మొదట తండ్రి ప్రేమ నుంచి దూరం అయిపోయాడు, మొదట తండ్రి సహవాసంలో నుంచి దూరం అయిపోయాడు, మొదట తండ్రితో ఉన్నటువంటి ఆ అనుబంధాన్ని తెంపేసుకొని దూరంగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఉన్నదంతా కోల్పోయాడు. అంతా పోయిన తర్వాత కనీసం తినడానికి తిండి కూడా లేనటువంటి స్థితిలోనికి నెట్టివేయబడ్డాడు. అనేక సార్లు మన ఆత్మీయ జీవితాల్లో కూడా దేవునికి తండ్రికి దూరస్థులముగా మార్చబడుతూ మన ఆత్మీయ జీవితాల్లో దుర్వ్యాపారము చేస్తున్నాం. దుర్వ్యాపారం అనగా దేవునికి అయిష్టమైన పనులు, దేవుని దృష్టికి యోగ్యమైనవి కాక అయోగ్యమైన కార్యములు చేస్తూ దేవుని దృష్టికి విరోధముగా ప్రవర్తిస్తున్నాం అనేక సార్లు. చిన్న కుమారుడు కూడా, తప్పిపోయిన కుమారుడు కూడా దూరంగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చిన పనులు చేశాడు. చివరాఖరికి తినడానికి తిండి లేక పందులను మేపుతూ పందులు తినే పొట్టును తిని తన కడుపును నింపుకునేటువంటి దుస్థితిలోనికి మార్చబడ్డాడు. మొదట వాడు అనుకున్నాడు ఆ స్థితిలో ఉన్నప్పుడు, నేను తండ్రికి దూరంగా వెళ్ళాను అనుకున్నాడా, లేకపోతే తండ్రి నాకు దూరం అయ్యాడు అనుకున్నాడా? వాడు మొదట వాని ఉద్దేశం, నేను అనుకుంటాను మొదట బుద్ధి రాక మునుపు తండ్రి నాకు దూరం అయ్యాడు అనే ఆలోచన వచ్చి ఉండొచ్చేమో. అందుకని అక్కడ స్పష్టంగా రాయబడిన మాట, అయితే వానికి బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి వచ్చిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మనకి అర్థమైన తర్వాత ఇప్పుడు వాడు అంటున్నాడు, నేను తండ్రి ఎదుటను పరలోకమందున్న విరోధముగా పాపము చేశాను. తండ్రి నేను పరలోకమునకును విరోధముగా నీ ఎదుటను నేను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకుంటకు నేను ఏమైంది? ఇప్పుడు వానికి బుద్ధి వచ్చింది. వాస్తవికత ఏంటో వానికి అర్థమైపోయింది. మొదట అనుకుని ఉండవచ్చు వాడు తండ్రి నాకు దూరం అయిపోయాడని, కానీ బుద్ధి వచ్చిన తర్వాత వాడు తెలుసుకున్నది ఏంటో తెలుసా? తండ్రి నాకు దూరం కాలే, నేనే తండ్రికి దూరం అయిపోయాను.
నా జీవితంలో ఎందుకు కష్టాలు, శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులు వస్తున్నాయనంటే కొన్నిసార్లు మనం అనుకునే విధానం ఏంటంటే తండ్రి నాకు దూరం అయ్యాడు. కానీ వాస్తవికత ఏంటంటే తండ్రి నీకు దూరం కాలే, నీవు నేనే తండ్రికి దూరముగా మార్చబడ్డాము. కనుకనే మన జీవితంలో శ్రమలు అనేవి వస్తూ ఉన్నాయి, మన జీవితంలో కష్టాలు అనేవి వస్తూ ఉన్నాయి, మన జీవితంలో అనేకమైన పోరాటాలు అనేవి మనం ఎదుర్కోవడానికి అవకాశం వస్తుంది. కారణం ఏంటంటే మనమే తండ్రికి దూరముగా మార్చబడ్డాం. వాడికి బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి మరలా తండ్రి యొద్దకు వచ్చాడు. వాడు అనుకున్నాడు, నా తండ్రి యొద్ద అనేకమైన కూలివాన్లకు సమృద్ధిగా భోజనం దొరుకుతుంది, కూలివాన్లు ఒకనిగానైనా నన్ను చేర్చుకొని అడుగుదామని అనుకుంటున్నాను, అలాగ నేను వెళ్తాను అని అనుకున్నాడు వాడు. కానీ తండ్రి నిజమైన ప్రేమ ఏంటనంటే వాడింకను దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి పరిగెత్తుకుని వెళ్ళాడు. అంటే అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఎప్పుడైతే నువ్వు తండ్రికి దూరం అయిపోయి దూరంగా వెళ్ళిపోయావో, నువ్వు వెళ్ళిన నాటి నుండి నువ్వు తిరిగి వచ్చేంత వరకు కూడా నీ కొరకు ఆయన కన్నులు చేతులు ఎదురు చూస్తూనే ఉన్నాయి. నిన్ను మరచిపోయే దేవుడు కాదు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను అనాథగా విడిచేవాడు కాదు, నిన్ను ఒంటరిగా చేసేవాడు కాదు, నిన్ను దూరముగా చేసేవాడు కాదు, నిన్ను ఒక్కనిగా నిలిచివేసే దేవుడు కాదు. అందుకనే చదవబడిన వాక్య భాగంలో మనం చదివిన మాట ఒకటి, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. ఆయన ఎప్పుడు కూడా మనలో ఎవరికి కూడా ఆయన దూరముగా ఉండే దేవుడు కాదు. మన ఆత్మీయ జీవితంలో మనం గ్రహించవలసిన మాట, ప్రభువా నేను నీతో యుగయుగములు జీవించాలన్న ఆశ నాలో ఉంది, దానికి తగినట్టుగా నేను ఎలాగూ జీవించాలో నాకు నేర్పించు ప్రభువా అని మనం దేవుణ్ణి అడిగే వారముగా మార్చబడాలి. చూద్దాం ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 24వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములో దాగగలిగిన వాడెవడు? ఎవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా. నాకు కనబడకుండా రహస్యమందు దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి ఆకాశముల యందంతటా ఏంటండి చదవండి అమ్మా. నేను భూమి ఆకాశముల యందంతటా ఉన్నవాడను కానా? ఆయన భూమి ఆకాశముల యందంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు, ఆయనకు మరుగు చేయబడి రహస్యమందు దాగగలిగిన వాడు ఎవడు కూడా లేడు. దాని అర్థము నీకు సమీపముగా నీ ప్రక్కనే ఉన్నవాడు ఆయన. నీవు అనుకోవచ్చు, నా ప్రక్కన ఎవడూ లేడు, నా ప్రక్కన నా పక్షమున దేవుడు కూడా లేడు అని నువ్వు కొన్ని సందర్భాలు నువ్వు పలికి ఉండవచ్చేమో. ఆయన అంటున్నాడు ఈ పగటికాల సమయంలో, రహస్యమందు నాకు మరుగు చేయబడి దాగగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు గది లోపలికి వెళ్ళి గది లోపల నుంచి గడియ బిగించుకున్నా సరే, ఆ రహస్యపు గదిలో కూడా నీ ప్రక్కనే ఉండగలిగిన వాడు దేవుడు మాత్రమే. కొన్నిసార్లు మన ముఖమును ఎవరికి చూపించుకోవడానికి ఇష్టపడకుండా మనలో మనమే మూలుగుతూ, మనలో మనమే మ్రగ్గిపోతూ, మనలో మనమే వ్యాకులత చెందుతూ, వేదన భరితమైన హృదయముతో ఎవరికి కానరాకుండా ఒంటరిగా రహస్యమందు కూర్చొని నేను ఒక్కడినే ఉంటే చాలు అని అనుకొని అంగలారుస్తున్న దినములలో కూడా నీ అంగలార్పును నాట్యముగా మార్చడానికి నీ ప్రక్కనే కూర్చుండగలిగిన వాడు ఆయన మాత్రం ఒకే. నీ అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో ఇటువంటి ఆలోచన నీకుందేమో, ఆయన నాకు దూరముగా మార్చబడుతున్నాడని. నువ్వు గ్రహించగలిగిన మాట,
నీవే దేవునికి దూరస్తునిగా మార్చబడుతున్న సందర్భంలో నీ అంగలార్పులో కూడా నీ పక్షముగా నిలబడి దానిని నాట్యముగా మార్చగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన నీ పక్షమున ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు అన్నటువంటి సత్యమును నువ్వు గ్రహించగలిగితే నీ జీవితంలో మునుపెన్నడు చూడని అద్భుతములు నువ్వు చూడగలుగుతావు. అందుకని అంటున్నమాట, ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఎందుకు దూరముగా ఉండువాడు కాడు అని అంత స్పష్టముగా మనం చెప్పగలగాలంటే దాని కింద వచనం రాయబడి ఉంది, మనము ఆయన యందు. మనం ఎక్కడ బ్రతుకుతున్నామట? మనము ఆయన యందు బ్రతుకుతున్నాం, వేరుగా కాదు. మనము ఆయన యందు బ్రతుకుతున్నాం, మనము ఆయన యందు చలించుచున్నాం, నివసిస్తున్నాం. మనము ఉనికిని, మన ఒక ఐడెంటిటీ ఆయనలో ఉంది. అంతకు మించి కింద అంటున్నాడు, మనము ఆయన పిల్లలం. We are the children of him. We are living in him. We are the existence in him. We have the identity in him. ఆయనలో మనకు ఒక గుర్తింపు ఉంది. మన ఉనికి ఆయనే, మన జీవము ఆయనే, మనము చెలించుట ఆయనే, మనము ఆయన పిల్లలము అన్న సత్యాన్ని గ్రహిస్తే నువ్వు అల్టిమేట్గా గ్రహించగలిగిన సత్యం ఏంటో తెలుసా? ఆయన మనలో ఎవనికిని దూరం. నువ్వు ఆయనలోనే ఉన్నప్పుడు నీకు ఎలా దూరం అవుతాడు ఆయన? నీ ఉనికే ఆయన అయితే ఆయనకు ఎలా దూరం అవుతాడు? అంతకు మించి నువ్వు ఆయన పిల్ల. I am the children of God Almighty. సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుడను కుమార్తెను. నా ఐడెంటిటీ ఆయనే. I have the ID card. My name is something, but my care of address, I belongs to Almighty God. I am the children of El Shaddai. I am the the kid of El Shaddai, Yadonai, Yehovah Ire, Shammah, Nissi, Ire, Elohim, El Shaddai, Yehovah Sabaoth. I have the identity in him. My identity not the world, but my identity belongs to the Holy Land. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం. Never think you are alone, but think always you are the extraordinary one under the sight of the Holy God. Because you are the children of God who is created you. You are not the children who is created by you, but you are the children who is the created you. Don't follow the creation, but follow the Creator. Because the Creator is created you. The Creator is created you. But don't follow the creation by the creation of you. నీ చేత సృష్టించబడిన దానిని, నీవు సృష్టించిన దానిని ఎప్పుడు కూడా నువ్వు అనుసరించొద్దు, కానీ నిన్ను సృష్టించిన వానినే నీవు అనుసరించు వ్యక్తిగా నీవు మార్చబడాలి. కారణం ఏంటో తెలుసా? నీవు నేను ఆయన యందు బ్రతుకుచున్నాం. మన ఉనికి ఆయనే,
మనము చెలించేది ఆయనలోనే. నీకు దూరముగా లేని ఒకడున్నాడు, నీకు సమీపముగా ఉన్నవాడు ఒకడున్నాడు. ఆయన చేయగలిగిన ఏంటో తెలుసా? భూలోకమును తలకిందులు చేయగలిగిన వ్యక్తిగా నిన్ను సాధారణమైన స్థితిలో నుంచి అసాధారణమైన రీతిలోనికి మార్చగలగడమే ఆయనకు నీ ఎడల ఉన్న ఉద్దేశం. సాధారణమైన నీ జీవితాన్ని అసాధారణమైన రీతిలోనికి నడిపించగలగడమే ఆయన నీ పట్ల ఉన్న ఒక ప్రణాళిక. మనము ఆయన యందు బ్రతుకుచున్నాం, చెలించుచున్నాం, ఉనికి కలిగి ఉన్నాం. అటువలే మనము ఆయన సంతానం. గడిచిన కాలములో so many writers are written about you that you are belongs to God Almighty. ముందుగానే ఆయన నిర్ణయించి ఉన్న దేవుడు, ముందుగానే నీ పక్షముగా నీవేంటో నీ స్థితి ఏంటో సమస్తము లిఖించి ఉన్న దేవుడు ఆయన. డోంట్ ఫియర్. భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. భయపడకు, 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 భయపడవలసిన అవసరం లేదు. సమస్య ఏంటైనా, పోరాటం ఎంతైనా, అలలు కెరటాల వల్ల నీ మీదికి లేస్తున్న శ్రమలు ఉప్పొంగుతున్న ఎంతటి పరిస్థితి, ఎంతటి ఉప్పెన నిన్ను ముంచాలని చూస్తున్నా భయపడకు. కారణం ఏంటో తెలుసా? నీ ఐడెంటిటీ ఆయనే. నీ ఐడెంటిటీ ఆయనే. ఆయన ఐడెంటిటీ ఏంటో తెలుసా? నోటి మాట చేత సముద్రమును గద్దించిన దేవుడు ఆయన. నోటి మాట చేత గాలి తుఫాన్ను గద్దించి అణచివేశాడు, అది ఆయన ఐడెంటిటీ. నోటి మాట చేత సమస్తమును కలుగునుగాక అంటే కలిగింది, అది ఆయన ఐడెంటిటీ. ఆయనే నీ ఐడెంటిటీగా మార్చినప్పుడు నీవు భయపడవలసిన అవసరమే లేదు. ఏదియు నీకెంత మాత్రమును హాని చేయదు. ఏదియు నీకెంత మాత్రము హాని చేయుటకు అనుమతినిచ్చే దేవుడు కాదు. ఈ కడవరి దినాల్లో నీవు నేను నేర్చుకోవలసిన ఏంటో తెలుసా? పోరాటం చేయడం. పోరాటం చేయడం నేర్చుకోవాలి. ఆత్మీయ జీవితంలో పోరాటం చేయడం నేర్చుకోవాలి. పోరాటపు యోధులుగా మార్చబడాలి. చేతులకు యుద్ధము నేర్పించాలి, వేళ్లకు పోరాటం అలవాటు చేయాలి. కారణం ఏంటో తెలుసా? అంచె దినములలో శత్రువు లేస్తున్న పోరాటములు, అంచె దినములో నీకు వ్యతిరేకంగా నిలబడుతూ నిన్ను సవాలు చేస్తూ, నిన్ను ఎదిరించాలని నీకు వ్యతిరేకంగా నిలబడి నిన్ను సవాలు చేస్తున్న ప్రతి పోరాటమును నజరేయుడైన యేసు నామములో గద్దించగలిగిన వ్యక్తిగా నీవు మార్చబడాలి అంటే నీ వేళ్లకు పోరాటం అలవాటు చేసుకోవాలి. సమస్య దేవునికి అప్పగించడంతో పాటు సమస్యను ఎలా ఎదుర్కోవాలో నిన్ను నీవే సన్నద్ధము చేసుకోవాలి. సమస్య దేవునికి అప్పచెప్పి కామ్గా కూర్చోవడం కాదు. దేవునికి అప్పచెప్పిన తర్వాత దేవుని పని దేవుడు చేస్తాడు. నువ్వు ఎలా నిలబడాలో నేర్చుకోవడం నువ్వు చేయాలి. దానికి దేవుని సహాయమును కోరే వ్యక్తిగా నీవు నేను మార్చబడాలి. ఆమెన్, హల్లెలూయా. మనము ఆయన యందు బ్రతుకుతూ, ఆయన యందు చెలిస్తూ, ఆయనలో ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానం. మనం దేవుని పిల్లలం, దేవుని పిల్లలం. మనము కుమారులమైతే, మనం ఏంటట? కుమారులమైతే వారసులమే. ఆమెన్.
నీవు నేను దేవుని కుమారులమే, కుమార్తెలమే. కారణం మనం ఆయన సంతానము. సంతానం అంటే కొడుకే కాదు, సంతానం అంటే కూతురు కూడా. ఆమేన్. మనము ఆయన కుమారులం, మనము ఆయన సంతానం అయితే మనము వారసులమే. వారసులకు వారసత్వం ఇచ్చిన వాడు ఎప్పుడు కూడా దూరముగా ఉండేవాడు కాదు. కడుపున పుట్టిన బిడ్డలకు తండ్రి తల్లి ఎప్పుడు కూడా దూరముగా ఉండరు. కారణం ఏంటో తెలుసా? వారికి దగ్గరగా ఉండి వారి ఆలన పాలన చూసుకొని ఏ సమయంలో వారికి ఏది కావాలో అన్నీ కూడా సమకూర్చేవారే తల్లిదండ్రులు. నిన్ను నిర్మించిన నిర్మాణకుడైన నీ దేవుడు సృష్టికర్త అయి ఉన్నప్పుడు నీకు ఏ సమయంలో ఏది కావాలో కాలానుకూలముగా సమస్తము నీకు అనుగ్రహించగలిగిన వాడు ఆయన. ఆయన మనలో ఎవనికి నీ దూరముగా ఉండువాడు కాదు. చూద్దామా? ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు వాడు వ్యర్థంగా ఒకరిని ఆరాధిస్తున్నాడనంటే వాడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వాడు ఆరాధిస్తున్నవాడు మొదట వానికి సమీపముగా ఉన్నాడా లేదా అనే సత్యాన్ని గ్రహించిన తరువాతనే సమీపముగా ఉన్నవానికి మొరపెట్టగలిగిన వాడే బుద్ధిమంతుడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, చెవులుండి విననేరక ఉండునట్లు, కన్నులుండి చూడనేరక ఉండునట్లు, నోరుండి మాట్లాడనేరక ఉండునట్లు ఆయన విగ్రహమును పోలిన వాడు కాదు. ఆయన అంటాడు, రక్షింపనేరక ఉన్నట్టు నా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉన్నట్టు నా చెవులు మందము కాలేదు. ఆయన మన మొరలు ఆలకించే దేవుడు. అందుకే అక్కడ అంటూ ఉన్నారు, మనము ఆయనకు మొరపెట్టునప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా లేడు. నీకున్న ఆధిక్యత ఏంటనంటే నువ్వు పిలువగానే పలికే దేవుడు. నీకున్న ఆధిక్యత నువ్వు మొరపెట్టగానే వినే దేవుడు. నీకున్నటువంటి సపరేషన్ ఉంటుందో తెలుసా? నువ్వు మొరపెట్టునప్పుడల్లా నీ మొరను ఆలకించుటకు నేనున్నాను నా కుమారుడా కుమార్తె అని నీ భుజము మీద చేయి వేసి ఆయన చేతి వేళ్లతో నీ కన్నీటిని తుడవగలిగిన మంచి ప్రేమామయుడైన దేవుడు ఆయన. ఆ ప్రేమ ఎదుట ఏ ప్రేమ సాటి రాదు. నేనున్నాను అని భుజము మీద చెయ్యి వేసి తన చేతితో నీ కన్నీటిని తుడవగలిగిన వాడు. ఆ స్పర్శ తాకితే చాలు నీ హృదయంలో ఉన్న వేదన ఆవేదన అంతా కూడా మారిపోయి సంతోషముతో గంతులు వేయగలిగిన అనుభవములోనికి నడిపించగలిగిన వాడే నిన్ను నిర్మించిన నిర్మాణకుడు. ఆయన నీకు దూరస్తుడు కాదు. పిల్లవాడు ఏడుస్తున్నప్పుడు తండ్రి యొద్దకు తల్లి యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తే ఆ తల్లో తండ్రో వాని 2 చేతులతో అలా అక్కున చేర్చుకొని ఆ రొమ్ములో ఇలా కౌగలించి పెట్టినప్పుడు ఆ స్పర్శ ద్వారా వాడు అనుభవించే అనుభూతి వర్ణించలేంది. ఆయన కౌగిటిలో ఉన్నటువంటి క్షేమం, ఆయన కౌగిటిలో ఉన్నటువంటి ఆదరణ, ఆయన 2 బాహువు మధ్యలో నీవు ఉండగలిగితే ఆ అనుభూతి నువ్వు ఎన్నడూ ఎక్కడ పొందుకోలేవు. బికాస్ యు ఆర్ ద
offspring of God. You are the offspring of Almighty God. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ కొడుకునో కూతురునో దగ్గరికి తీసుకొని ఒక 2 నిమిషాలు నీ అక్కున నీ యొక్క కౌగిట్లో బంధించి ఆ ప్రేమను ఆస్వాదించి చూడు. వానికంటే ఎక్కువ నువ్వే అనుభూతి చెందగలుగుతావు. అంత ప్రేమమూర్తి ఆయన, అంతటి ప్రేమమూర్తి. నిశ్చయముగా నేను చెప్పగలను, 2025వ సంవత్సరము దాటక మునిపే నీ జీవితంలో గొప్ప అద్భుతమును నీవు చూడబోయే రోజులు నీకు సమీపముగా రాబోతున్నాయి. 2025 ముగించబడక మునిపే, 2025వ సంవత్సరము డిసెంబర్ 31 ముగించబడక మునిపే నీ జీవితంలో ఒక అద్భుతమును నీవు చూడబోతున్నావు. బికాస్ యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. Creator is your head, not the creation. The Creator is your head. నీవు నేను ఆయనకు శ్రేష్టమైన వ్యక్తి. ఆమేన్. అందుకంటున్నాడు ఆయన, మనము మొరపెట్టునప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకైనను మరి ఏ దేవుడును సమీపముగా ఉన్నాడా? క్వశ్చన్ మార్క్ వేసాడని అర్థం ఏంటి? అది నువ్వే చెప్పాలని అర్థం. ఇప్పుడు నువ్వు చెప్పు. నువ్వు మొరపెట్టునప్పుడల్లా నీకు సమీపముగా ఉన్నట్టుగా ఉన్న నీ దేవుడైన యెహోవా నీకు సమీపంగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనముకైనా ఏ దేవుడైనా అలాగున ఉన్నాడా? ఎందుకు? నా దేవుడు నేను మొరపెడితే వినే దేవుడు. నా దేవుడు నేను కన్నీరు కారిస్తే నా కన్నీటిని తుడిచే దేవుడు. నేను బాధలో కృంగినప్పుడు ఉన్నప్పుడు ఆయన నా హక్కున చేర్చుకునే దేవుడు. నేను వేదన పడుతున్నప్పుడు ఆయన కౌగిట్లను బంధించి నా వేదన కన్నీటిని నాట్యముగా మార్చగలిగిన దేవుడు. నేను కృంగిపోయి నలిగిపోతున్న స్థితిలో పగిలిన హృదయముతో నేను ఉన్నప్పుడు నా పగిలిన గుండెను ఆయన బాగు చేయగలిగిన వాడు. తల్లి గర్భమందు రూపించకబడక మునుపే నీ పేరును బట్టి నిన్ను ఎరిగిన దేవుడు ఆయన. నీ తల్లో నీ తండ్రి నీకు ఇంకా పేరు పెట్టక మునుపే, అసలు నీవు నీ తల్లి గర్భములో ఉద్భవించక మునుపే, ఒక్క దినము కూడా కాక మునుపే నీ పేరుతో సహా నిన్ను ఎరిగిన దేవుడు ఆయన. అసలు నువ్వు గర్భంలో పడతావు. నేను అంటాను ఇంకో మాట, అసలు నీ తల్లికి తండ్రికి వారిద్దరికి వివాహము కాక మునుపే నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో ముందుగానే నిర్ణయించిన దేవుడు ఆయన. ఆ గర్భంలో నువ్వు పడక మునుపే నీ పేరేంటో కూడా తెలిసిన దేవుడు ఆయన. చాలాసార్లు మనం అనుకుంటాం, అనవసరంగా ఈ ఇంట్లో పుట్టాను, అనవసరంగా వీళ్ళకు పుట్టాను అనుకుంటాం చాలాసార్లు. కానీ అది అపోహ, అది తప్పు. అకారణంగానో లేకపోతే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గానో నువ్వు అక్కడ ఆ కుటుంబంలో వాళ్ళకు పట్ల దేవుడు ముందుగానే నిర్ణయించాడు. కారణం ఏంటో తెలుసా? నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది దేవునికి. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ పట్ల దేవునికి ఒక సదుద్దేశము కలిగి ఉన్నాడు కనుకనే ఆయన నీ ముందుగానే నిర్ణయించిన దేవుడు ఆయన. ప్రణాళికలు కలిగి ఉన్న దేవుడు. మరచిపోవుటకు ఆయన మనిషి కాదు, తప్పిపోవుటకు ఆయన నరుడు కాదు. నీ పక్షముగా ఉద్దేశించిన ఏ ఉద్దేశమునైనా నెరవేర్చకుండా ఆయన నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనకు సమీపంగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు కూడా సమీపముగా లేడు. చూద్దాం ఇంకో మాట. కీర్తన గ్రంథం 145వ కీర్తన 145వ కీర్తన 18వ వచనం.
145:18 తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడట. నువ్వు నిజముగా నీ హృదయపూర్వకముగా నువ్వు దేవునికి మొరపెట్టగలిగితే నీకు సమీపముగా ఉన్న దేవుడు ఆయన. నీ ఆశ ఏంటో, నీ హృదయ ఇచ్చలు, లేదా నీ హృదయంలో ఉన్న కోరికలు ఏంటో నువ్వు దేవునికి తెలియచెప్పగలిగితే నీ మొరలు విని నీ హృదయ వాంఛలు నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. అందుకే ఆయన అంటాడు, నీ ఆశ భంగము కానేరదు. నీ అంతరంగంలో ఏదైతే ఆశ ఉందో అది దేవుని చిత్తానుసారమైనదైతే నీ ఆశ భంగము కానేరదు. దేవుని కార్యాలు నువ్వు నిజముగా అనుభవించాలి అని అంటే నువ్వు దేవునికి సమీపస్తునిగా మార్చబడాలి. కారణం ఏంటి తెలుసా? నీకు సమీపముగా ఉన్నవానికి నీవు కూడా సమీపముగా చేరగలిగితేనే నీ జీవితంలో అద్భుతములు చూడగలుగుతావు. అందుకే అన్నాడు ఆయన యోహాను సువార్తలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు. ఆయన మనలో ఉండాలి, మనము ఆయన యందు ఉండాలి. అప్పుడే మనకు ఏది ఇష్టం అడిగితే అవన్నీ కూడా అనుగ్రహించే దేవుడు ఆయన. మనకు సమీపముగా ఉన్న దేవునికి మనము కూడా సమీపముగా మార్చబడగలిగినప్పుడు మాత్రమే మన హృదయ వాంఛలు నెరవేర్చగలిగిన దేవుడు ఆయన. నేనైతే నీ దగ్గర రాను కానీ నువ్వు నాకు దగ్గర ఉన్న ఒక ప్రభువా, నాకేం కావాలో మొత్తం నీకు తెలుసు కాబట్టి అవన్నీ కూడా నెరవేర్చు అని చెప్పేసి దేవునికి కొన్నిసార్లు మనం ఆర్డర్స్ వేస్తుంటాం. అది తప్పు. మనకు సమీపముగా ఉన్న వాని చెంతకు మనము కూడా చేరగలిగితేనే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలావలెను, పౌలు వలెను శీలావలెను పరిశుద్ధ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా. సిలువకు చెంతగా చేరినప్పుడే మన కలుషములన్నీ కూడా కడిగివేయబడతాయి. అది కింద పడిందా, మీరే వేశారు అది? రైట్, మీకు అవసరం లేదు, వాల్యూ. సమీపస్తునిగా ఉన్న దేవునికి నీవు నేను కూడా సమీపస్తులముగా మార్చబడగలిగినప్పుడు మాత్రమే మన జీవితములలో ఆయన చేయబోయే అద్భుతములను చూడగలిగిన వారముగా మార్చబడగలుగుతాం. ఒక మాట గుర్తుంచుకో, నీ జీవితంలో నీ కుటుంబంలో ఖచ్చితంగా నువ్వు ఒక కార్యమును దేవుని చేత అనుభవించాలని, దేవుని కార్యము నువ్వు జరగాలని ఆశపడినట్లయితే నీవు దేవునికి సమీపస్తునిగా సమీపస్తురాలిగా మార్చబడాలి. అది చేయగలిగిన రోజు మాత్రమే ఆయన కార్యములు పరిపూర్ణముగా మనము అనుభవించగలిగిన వారముగా మార్చబడుతాం. ఈ పగటికాల సమయంలో మరొకసారి నేను జ్ఞాపకం చేయాల్సిన మాట, ఆయన మనలో ఎవనికి ఏంటట దూరముగా ఉండువాడు కాడు. ఆయన మనలో ఎవరికి కూడా దూరముగా ఉన్న దేవుడు. అసలు మనం ఏంటన్న విషయాన్ని ముందుగానే నిశ్చయించిన దేవుడు. ఇశ్రాయేలు జనాంగము ఉద్భవింపక మునుపే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏమనిచ్చాడు? నీ సంతానమును ఆకాశపు నక్షత్రములను సముద్రపు ఇసుక రేణువుల వలను నేను విస్తరింపజేస్తానని అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు? ఇశ్రాయేలు జనించక మునుపే, ఇశ్రాయేలీలు పుట్టక ముందే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు.
నేను అంటాను, నీవు జనించక మునుపే నీ పట్ల దేవుడు ముందుగానే ఒక ప్రణాళికను రచించి పెట్టాడు. అది నెరవేర్చకుండా ఎవడు ఆపలేడు. నీవు తలంచినవి, నీవు అనుకున్నవి, నీవు ఉద్దేశించినవి నెరవేర్చడానికి కాదు దేవుడున్నది. ఆయన తలంచిన ఆయన ఉద్దేశములు మాత్రమే నెరవేర్చగలిగిన వాడు ఆయన. అబ్రహాము ముందుగానే వాగ్దానం పొందాడు. అప్పటికి అబ్రహాము పిల్లలు కూడా లేరు. ఇశ్రాయేలు అనబడిన వారు లేక మునుపే ఇశ్రాయేలును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో ముందుగానే చెప్పాడు ఆయన. యాకోబు పుట్టక మునుపే యాకోబులో నుంచి ఎవరు రాబోతున్నారో, వారు ఎలా అభివృద్ధి పొందబోతున్నారో, వారు ఎలా శాసించబోతున్నారో ముందుగానే లిఖించిన దేవుడు ఆయన. నీవు అనబడిన నీవు తల్లి గర్భమందు పుట్టక మునుపే నీ స్థితి అంతా కూడా లిఖించిన దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చెరలోనికి వెళ్ళక మునుపే మీరు చెరలోకి వెళ్ళబోతున్నారని ముందుగానే హెచ్చరించిన దేవుడు ఆయన. నేను అంటాను, ఈ పగటి కాల సమయంలో ఒకవేళ దేవాతి దేవుడు నీ జీవితంలో ఏదైనా హెచ్చరిక ఇస్తున్నాడనంటే ఆ హెచ్చరికకు లోబడి దానికి తగినట్టుగా నువ్వు సరి చేసుకోగలిగితే నిశ్చయంగా నీవు నీ జీవితంలో అద్భుతమును చూడబోతావు. కారణం, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉన్నటువంటి దేవుడు కాదు. 4 ప్రాముఖ్యమైన విషయాలు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, మనము ఆయన యందు చెలించుచున్నాము, మనము ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము, అంతకు మించి మనము ఆయన సంతానం. ఈ 4 ప్రాముఖ్యమైన అంశాలు నీవు నేను ఎరుగగలిగితే ఆయన మనలో ఎవరికి కూడా దూరముగా ఉండువాడు కాదు అన్న సత్యాన్ని గ్రహించగలిగితే నిశ్చయముగా సాధారణమైన జీవితపు అనుభవాలు కలిగిన మనలను ఆయన అసాధారణమైన అనుభవాల్లోనికి నడిపించగలిగిన సమర్థుడు ఆ దేవుణ్ణి కలిగి ఉన్న మనము మన జీవితాలు ధన్యకరం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమెను మోకరించండి, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మన ఐడెంటిటీ ఆయనలో ఉంది. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండేవాడు కాదు. ఆయన యందు మనం బ్రతుకుతున్నాం.